అందరికీ నమస్కారం అండి. ఒంటరితనం ముఖ్యంగా ఇది చాలామందిని బాధపడే విషయం. ఎందుకంటే అందరూ ఉన్నా కూడా మనకి ఎవరూ లేనట్టు, నాకు ఎవరూ లేరు, నన్ను మాట్లాడించే వాళ్ళు ఎవరూ లేరు, పలకరించే వాళ్ళు లేరు, నాకే చాలా కష్టాలు ఉన్నాయి, ఈ జీవితం ఏంటో ఒంటరి జీవితం అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. ఎక్కువగా ఆడవాళ్ళు భర్త లేని వాళ్ళు కావచ్చు, భర్త ఉన్నా కూడా దూరంగా ఉన్న వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు, ఇలాగా బాధ్యతలు ఎక్కువ మీద పడుతూ ఉంటాయి ఆడవాళ్ళకి. అలాగే చిన్నపిల్లలు అవుతారు, వాళ్ళకి భవిష్యత్తును అందించాలి, ఒంటరి జీవితం అయిపోతుంది. మనం కష్టపడి వాళ్ళని పైకి తీసుకురావాలి అంటే ఎన్నో కష్టాలు, ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే డబ్బున్న వాళ్ళకు కూడా ఈ ఒంటరితనం అనేది ఏడిపిస్తూ ఉంటుంది. అందరూ ఉంటారు, డబ్బు ఉంటుంది, ఈ దేనికి ఏ లోటు ఉండదు, కానీ ఎవరూ పలకరించే వాళ్ళు ఉండరు, పక్కన తోడనే వాళ్ళు లేరు అని ఎక్కువగా బాధపడుతూ ఉంటాం. వీటిని మనం జయించాలి అని అంటే కొన్ని అయితే మనం ధైర్యంగా బతకాలి అంటే కొన్ని చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇంకా దూరంగా ఉన్న వాళ్ళు వస్తారని మనకు ఆశ అయితే ఉండదు. అలాగే మన బంధువులు వచ్చి మాట్లాడేసి మనకి ఏదో సాయం చేసేస్తారని ఎప్పుడూ ఎదురు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ వచ్చి మనకు సాయం చేయరు. అలాగే మనకున్న కష్టాలని లోకు చేసుకునే విధంగా మనం వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం. ఏదో కొంచెం బాధ తగ్గుతుంది, బరువు తగ్గుతుందని మనం చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుని మనల్ని లోకుగా చూసే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మన కష్టాలు కానీ మన బాధలు కానీ ఎవ్వరికీ చెప్పకూడదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యో నాకు అమ్మ లేదు, అక్క చెల్లెలు ఉన్నా మాట్లాడరు, అన్నదమ్ములున్నా పట్టించుకోరు, ఎవరూ లేరు నా బాధ చెప్పుకోవడానికని చాలామంది ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారు. నిజంగా వాళ్ళకి ఎవరికి చెప్పుకోకపోవడమే మంచిది. ఎందుకంటే లోకువ చేస్తారు తప్ప ఎవ్వరు కూడా మనల్ని ఓదార్చే వాళ్ళు ఉండరు. బంధుత్వాలు అనేవి ఇంతకు ముందు రోజుల్లో అంత ఆప్యాయతలు, ప్రేమలు, అనుబంధాలు ఇలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు ఈ కాలంలో మాత్రం అసలు బంధుత్వాలకి ఎవ్వరు విలువ ఇవ్వట్లే, వాల్యూ ఇవ్వట్లే. ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఏదైనా డబ్బున్న వాళ్ళతోనే స్నేహాలు చేయడాలు ఇలాంటివి చాలా కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితం ఒంటరి అయిపోయిందని చెప్పేసి మనం అలా కుమిలిపోతూ బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకూడదు. ఎందుకంటే మనకి పిల్లల భవిష్యత్తు చూడాలి, వాళ్ళకి ఇంకా చాలా మనం అందించాల్సింది ఉంది. వాళ్ళకి రెక్కలు వచ్చేదాకా మనం కష్టపడి వాళ్ళని పెంచాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల మన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తలనొప్పి వచ్చేసి నిద్ర లేకపోవడము, తిండి సరిగ్గా తినకపోవడము, అలాగే బీపీ, షుగర్లు రావడం, ఇంకా ఏవో ఒకటి అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. మనం దూరంగా ఉన్న వాళ్ళని, పోయిన వాళ్ళని మనం తీసుకురాలేం. అలా అని మనం ఇలా కుంగిపోతూ కూర్చుంటే మనం పిల్లల భవిష్యత్తుకి ఏమీ చేయలేని వాళ్ళం అయిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నానని బాధపడకుండా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీ పిల్లలకి మీరే ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళ భవిష్యత్తు చాలా ఉంది. అలాగే చాలామంది పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి దూరాలను ఉంటారు. ఎక్కడో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా నాతో మాట్లాడట్లేదు, మాకు ఫోన్ చేసి తిన్నావా ఉన్నావా అని అడగట్లేదు, ఇంకా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నన్ను పట్టించుకోరు, ఇంకా అడిగి వదిలేసాం, ప్రేమ లేదు మేమంటే అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు అలాంటి బాధలు పడకండి. ఎందుకంటే వాళ్ళకు ఒక లైఫ్ వచ్చింది, వాళ్ళ జీవితాల్లోకి కొత్త వ్యక్తులు వస్తారు. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ లైఫ్ని, వాళ్ళ స్వతంత్రాన్ని వాళ్ళు చూసుకుని, వాళ్ళ ప్రైవసీని చూసుకుంటారు తప్ప మన గురించి వాళ్ళు ఆలోచించరు. ఇలాంటివన్నీ మనం చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ వాళ్ళు మనల్ని పలకరించలేదు, మనం తిన్నావా ఉన్నావా అని అడగలేదని కొన్ని విషయాలని వదిలేయాలి. మరీ మనం భూతద్దంలో పెట్టి చూడకూడదు. అలాగే పిల్లల మీద అతిగా ప్రేమలు పెంచుకోకూడదు. ఎందుకంటే ఎవరో ఒకరు మనకి ఎప్పుడొకప్పుడు దూరం అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతాం, పోయేటప్పుడు ఒంటరిగానే పోవాలి. ఈ మధ్యలో ఉన్నదే మనకి ఇదంతా సినిమాలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరొచ్చినా మధ్యలో వెళ్ళిపోతూనే ఉంటారు. అతిగా ప్రేమలు పెంచుకున్నామంటే దాన్ని మళ్ళీ వదిలి ఉండలేని పరిస్థితి అయిపోతుంది. పిల్లల మీద కూడా మనం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అలా అని పిల్లల్ని వదిలేయమని కాదు, బాధ్యతలను చూస్తూనే, బరువు బాధ్యతలు చూస్తూ, కుటుంబాన్ని చూసుకుంటూ, వాళ్ళ మంచి చెడ్డలను చూసుకుంటూ, వాళ్ళకు తోడుగా ఉంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని అతిగా ప్రేమలు పెంచుకోకూడదు. వాళ్ళు ఎప్పుడైనా ఏ దూరాలన్నా ఉద్యోగాల నిమిత్తం వెళ్ళాల్సి వచ్చినా కూడా మనం ధైర్యంగా ఒంటరిగా కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఉండే విధంగానే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాగే చాలామంది ఇలా ఖాళీగా ఉన్న దగ్గర నుంచి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం బిజీగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఎవరికైనా ఉద్యోగం చెయ్యాలి అని అనిపించింది అనుకోండి, ఉద్యోగానికి వెళ్ళండి. ఈ లోటు తెలియకుండా ఉండడానికి అక్కడ ఎవరో ఒకరు పరిచయం అవుతారు, కాలక్షేపం అనేది అవుతూ ఉంటుంది.
ఉంటుంది. అలాగే ఏదన్నా బిజినెస్ చేసుకోండి. డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా ఉండట్లే. ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఇంకా సంపాదించాలని బిజినెస్లని ఏవో ఒకటి ఇంట్లో ఉండి కూడా చాలామంది చేసుకుంటున్నారు. శారీస్ బిజినెస్ అని, 1 గ్రామ్ గోల్డ్ ఏవో ఒకటి చేసుకుంటూనే ఉన్నారు. ఖాళీగా అయితే ఎవ్వరూ ఉండట్లే. అలాగా మీరు ఏదో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. లేదంటే ఒక షాప్ లాంటిది పెట్టుకోండి. అది లేదంటే మీరు భక్తి మార్గంలో మీకు ఇష్టం అనుకుంటే భక్తి మార్గంలోకి వెళ్ళి గుళ్ళు గోపురాలని ఇలాంటి వాటికి ఎక్కడికన్నా ఎవరు కూడా వెళ్తూ ఉండండి. మనకి ఆడవాళ్ళు కూడా గ్రూపుల్లాగా ఉండి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో వెళ్ళరండి. మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఈ మైండ్ కొంచెం మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటివన్నిటికీ కొంచెం దూరంగా ఉన్నట్టు అవుతూ ఉంటుంది. అలాగే నాతో బంధువులు ఎవరు మాట్లాడరు, మమ్మల్ని ఎవరు పిలవరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మా కష్ట సుఖాలు ఎవరు తెలుసుకోరు, అసలు పలకరించరు అని అసలు అలాంటివి మొత్తం తీసేసేయండి మైండ్లోంచి. ఈ కాలంలో బంధువులు మామూలు బంధువులు కాదు. నిజంగా అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన గుట్టుని తీసుకెళ్ళి వాళ్ళ చెవిలో పెట్టడం దానంత తప్పు పని ఇంకొకటి ఉండదన్నమాట. ఎంత లోకుగా చూసేస్తారంటే అంత మన కష్టాలనే వాళ్ళకి ఒక ఆట కింద ఆడుకుంటూ ఉంటారు. అయ్యో అని కూడా ఒక్కసారి కూడా జాలి తలవరు. కాబట్టి మన కష్టాన్ని ఏంటో మనమే నమ్ముకోవాలి. మన ఒంటరితనాన్ని మనమే నమ్ముకుని ధైర్యంగా బతికే విధంగా ఉండాలి తప్ప మన పిల్లలను చూసుకుంటూ మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఎప్పుడు లైఫ్ బిజీ అనేది ఉండాలి. అప్పుడే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యల నుండి మనం కొంచెం జాగ్రత్తగా ఉండే పరిస్థితి వస్తుంది. లేదంటే బీపీలు షుగర్లు వచ్చి మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి అని అంటే మనకు చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ ఎప్పుడు బిజీగా ఉండాలి. ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. మీకు ఇష్టమైతే ఇంట్లో పనులే ఏవో ఒకటి చేసుకోండి. మిషన్లో వేసుకుని బట్టలు ఉతుకునే కంటే మన చేతి ఊరుకున్న 1 గంట సమయం అటన్నా వెళ్ళిపోతుంది. అలాగే ఏదో ఒక పని మీకు నచ్చిన పని, సంగీతం వినడమో లేకపోతే డ్యాన్సులన్నీ నేర్చుకోవడమో, లేదంటే ఏదో ఒకటి ఎవరో ఒకరు మనకి ఎదురుపడుతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళు కూడా వెళ్ళి, లేదంటే మనకు ఫోన్ చేతిలో ఉంది. ఫోన్లో ప్రతిదీ అందుబాటులో ఉన్నాయి. అందులో చూసుకుని కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుని మనకి ఇంకా తెలియని విషయాల్ని తెలుసుకుంటే చాలా మంచిది. అంతేగాని నాకెవరూ లేరు, నన్నెవరూ పట్టించుకోవట్లేదు, మాకెవరు లేరని ఇలా ఆలోచిస్తూ అస్సలు ఉండకండి. అలాగే పిల్లలు పట్టించుకోవట్లేదని కూడా మీరు ఎవ్వరూ బాధపడద్దు. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు కూడా మనల్ని వదిలి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొత్త వ్యక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ప్రైవసీ అనేది మనం ఇవ్వాలి. ప్రతిదాన్ని మనం పెద్ద చేసుకుని గొడవలు పెట్టుకొని ఉన్న బంధాన్ని దూరాలు చేసుకొని లేని వాళ్ళ కోసం బాధపడుతూ మన జీవితాన్ని వృధా చేసుకోకూడదు. అలాగే మన సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదు. మన జీవితం అనేది ఒక్కటే జీవితం. అది కూడా చాలా తక్కువ సమయం ఉంది. ఆ సమయాన్ని ఆనందంగా గడపడానికే చూసుకోవాలి తప్ప ఇలా లేనిపోని వాటి అందరి గురించి ఆలోచించి మన మనసు పాడు చేసుకొని బాధపడొద్దని నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. ముందు ధైర్యంగా బతకండి. ప్రతి ఒక్కరు ఒంటరిగా నా జీవితం ఒంటరి అయిపోయిందన్న పదాన్ని అసలు మీ మనసులోంచి తీసేయండి. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ కలుద్దాం.